చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. నల్గొండలో హనుమాన్ మాల ధరించిన ఆటో డ్రైవర్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ వ్యవహారంపై ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన దుండగులు మళ్లీ ఆటో డ్రైవర్ పై దాడికి దిగడంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ తో గొడవపడిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ వ్యక్తిపై హనుమాన్ భక్తులు దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో అక్కడున్న కొందరు దుండగులు బస్సులపై రాళ్లు రువారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ భక్తులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువారు. పోలీసులు 2 సార్లు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నల్గొండలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, చెప్పండి, పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లున్నారు. అలాగే ర్యాలీలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? జరిగిన ఒక స్వల్ప సంఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని దారితీసింది. నల్గొండ పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి మాత్రం పోలీసులు అదుపు దాటిందనే చెప్పవచ్చు. అటువంటి పరిస్థితి నల్గొండలో నెలకొంది. జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా వచ్చినప్పటికీ ప్రత్యక్షంగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ పరిస్థితి కనపడలేదు. 2 సార్లు పోలీసులు లాఠీ చార్జ్ దులిపించాల్సి వచ్చింది. 2 సార్లు రెండోసారి పోలీసులు దాదాపుగా ఎస్పీని రక్షించుకోవడం కోసం ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనపడింది. ఎస్పీని చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అందరూ కూడా తన రక్షణగా వలయంగా ఏర్పడి ఎస్పీని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న మధ్యాహ్నం ఒక చిన్న సంఘటన, ఒక ఆటో డ్రైవర్ అనుమాన భక్తుడిని కొంతమంది దుండగులు దాడి చేయడంతో ఏర్పడిన వివాదం. దీనికి ముందు గత వారం రోజుల క్రితం దేవరకొండ పట్టణంలో కిల్లా పైన హనుమాన్ విగ్రహాన్ని అంటే గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు హనుమాన్ విగ్రహాన్ని పేల్చివేయడం, ఈ సంఘటనల నేపథ్యంలో ఈ హనుమాన్ భక్తులు అదేవిధంగా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్న ఆందోళన ఈ రోజు చాలా ఉద్రిక్త తీవ్ర స్థాయికి ఏర్పడింది. ఈ రోజు నల్గొండలో దాదాపు అప్రకటిత బంద్ కొనసాగుతుంది. మొత్తం కూడా దుకాణాలు, షాపులు అన్ని మూసేయించారు. పాఠశాలకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి హనుమాన్ భక్తులు రోడ్లపైన, అంటే ఏ బజార్లు చూసిన హనుమాన్ భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా వారికి మద్దతుగా కొంతమంది యువకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు పరిస్థితిని అదుపులో చేయడం కోసం పోలీసులు కూడా, అంటే గత రాత్రి భారీ ఎత్తున పోలీస్ పటాలను పిలిపించారు. అయితే నిన్నటి నుంచి ఈ జిల్లాలో పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా ఈ జిల్లాలో లేకపోవడం, అంటే దాదాపు హైదరాబాద్ లో ఉన్న నేపథ్యం, హైదరాబాద్ కి జిల్లా మొత్తం కూడా పోలీస్ బెటాలియన్ వెళ్ళిపోవడంతో ఇక్కడ పోలీస్ ఫోర్స్ కూడా కొంత తక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీళ్ళని అదుపులో చేయడం కూడా పోలీసులకు ప్రస్తుతం ఉన్న పోలీస్ సంఖ్య సరిపోని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు ఉదయం కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా వాళ్ళని పాత బస్సు వైపు వెళ్తుంటే వాళ్ళని వెళ్లకుండా ఉండేందుకోసం పోలీస్ యంత్రాంగం ఒక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒకసారి లాఠీచార్జ్ జరిగింది. తర్వాత అదేవిధంగా హనుమాన్ టెంపుల్ వైపు కూడా హనుమాన్ టెంపుల్ వైపు హనుమాన్ భక్తులు అక్కడి వైపు వెళ్ళిన నేపథ్యంలో అక్కడికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందని ఎస్పీ వాళ్ళని అడ్డుకోవడం ప్రయత్నం చేయడంతో అక్కడున్న హనుమాన్ భక్తులు కానీ ఇతర వర్గాలు కానీ వాళ్ళు కూడా దాడికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలో పోలీసు వాహనంపై కూడా రాలేశారు. అయితే ఈ సమయంలో పోలీస్ మెన్, ఎస్పీ దగ్గర ఉన్న మెన్ చాలా తక్కువ ఉంటుందో ఎస్పీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడంతో ఎస్పీని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఇంకా అదనపు బలగాలను తెప్పించడం కోసం పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితి, అంటే ఇది ఇంకా మధ్యాహ్నం వరకు కొంచెం ఉద్రిక్తంగా ఏర్పడే పరిస్థితి ఉంది. దీన్ని అదుపులో చేయడం కోసం ఇంకా అదనంగా పోలీసులు రావాలని, పోలీస్ ఫోర్స్ రావాలని జిల్లా ఎస్పీ కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ప్రస్తుతం మాత్రం నల్గొండ పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా ఉన్నది. అయితే మరి ఎస్పీ వాహనంపై కూడా రాళ్లు రువినట్లు తెలిసింది. పోలీసులకు ఎవరికైనా గాయాలవడం ఏమైనా జరిగిందా భూపాల్?
ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ లో అంటే పోలీసులకు కానీ ఎవరికి కానీ పోలీసులకి ఏమి గాయాలు జరగలేదు. అంటే అక్కడ అంటే ఇప్పటి వరకు జరుగుతున్న ఆందోళన ఒక మాత్రమే కొనసాగుతుంది కానీ ఎవరికి ప్రత్యక్షంగా దెబ్బలు జరిగిన ఘటన లేదు. అయితే ఈ హనుమాన్ దేవాలయంలో జరిగిన ఘటనలో మాత్రం ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు మాత్రం కొంత అంటే లాఠీ చార్జ్ వల్ల కొంత గాయాలు జరిగిన అది స్వల్ప గాయాలు జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం అంటే ఎవరికి ఈ ఇంతవరకు జరిగిన ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు జరిగిన ఘటన మాత్రం ఇప్పుడు జరగలేదు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి ఉద్రిక్తమైన పరిస్థితిలో అదుపుతప్పిన పరిస్థితిలో మాత్రం నల్గొండ పట్టణంలో ఉంది. భువన. ఓకే, థ్యాంక్ యూ భూపాల్. Islam!